అందరికీ నమస్కారం. శ్రీసా ఆటోమొబైల్ కస్టమర్లందరికీ ఎస్పిఆర్ రెడ్డి ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎల్ఈడి సూపర్ లైట్లు, ఎల్ఈడి ఎక్స్ట్రా ఫిట్టింగు, ఫోక్ ల్యాంప్స్, ఇన్నోవా ఫోక్ ల్యాంప్స్, టర్మల్లు, రూప్ లైట్లు. కారుకు వస్తే రూప్ లైట్ ఒక్కోసారి మనకు ఖరాబ్ అయిపోతే దానికి పెట్టుకొని మళ్ళీ లేకపోతే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకోవచ్చు. రూప్ లైట్లు అట్లనే పోతే ఎక్స్ట్రా ఫిట్టింగు ఏమేమి ఉన్నాయో మనకు సూపర్ కంపెనీలో చాలా వచ్చినాయి. అవన్నీ అయితే వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. అంతకన్నా ముందు ఎస్పిఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎండింగ్ దాకా చూడండి, అప్పుడే మీకు ఏమేమి వచ్చినాయి అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఈ వీడియోని కొంతమంది కన్నా షేర్ చేయండి. లెట్స్ గో స్టార్ట్. ఇప్పుడు వచ్చేసి మనము కార్లలో కానీ దేంట్లో కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎప్పుడైనా రూప్ లైట్లు పెట్టుకోవాలనుకున్నప్పుడు మన రూప్ లైట్లు పోయినప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది పెట్టుకోవాలి. అట్లనే వెనుకంగా ఎవరన్నా ట్రాలీలో ఏదైనా బిజినెస్ చేసేటోళ్ళు కూడా మనకి రూప్ లైట్లు పెట్టుకోవచ్చు. ఈ రెండు కనెక్షన్లు ఇస్తే సరిపోతుంది. రూప్ లైట్లు పెట్టుకొని ఇది ఆన్ ఆఫ్, మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, ఎప్పుడు అవసరం లేదంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇది రూప్ లైట్లు వచ్చేసి ఏ బండికైనా, కార్లకైనా పెట్టుకోవచ్చు, టాటా ఏసీలకు, లారీలకు, దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది. అట్లనే దీంట్లో చిన్నది ఉన్నది, ఒకవేళ మనకు చిన్న బండ్లకు కావాలి, ఆటోలకు కావాలి, చిన్న కార్లకే కావాలనుకుంటే దీంట్లో మనకు చిన్న సైజు కూడా అవైలబుల్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి సైడ్ బటన్ ఉంటుంది, మీకు సైడ్ బటన్ నుంచి వెళ్ళి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ రెండు కనెక్షన్లు ఇచ్చుకొని రెండు స్క్రూలు పెట్టుకుంటే అయిపోతుంది. ఇది రెండు స్క్రూలు పెట్టుకోవచ్చు. ఇది ఎందుకంటే మనకు ఓసారి పోయినప్పుడు మనకు అదే పర్టికులర్గా కావాలంటే దొరకాయి కనుక మనకి ఈ రూప్ లైట్లు మనకు రూప్కు రెండు స్క్రూలు పెట్టేసి ఫిట్ చేసుకోవచ్చు. అట్లనే చూసుకున్నట్టయితే మనకు ఫోక్ ల్యాంప్స్ ఇది మారుతి బండ్లకు అన్నిటికి వస్తుంది. రిడ్జ్కి వస్తుంది, షిఫ్ట్కి వస్తుంది, షిఫ్ట్ డీజర్కి వస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎందుకంటే ఈ మధ్యలో మనకు కంపెనీ నుంచి వెళ్ళి రావు చాలా బండ్లకు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగు షిఫ్ట్ బండికి, రిడ్జ్కు, మారుతి బండ్లకు చాలా బండ్లకు వస్తుంది. ఇది ఫోక్ ల్యాంప్స్ కింద వచ్చేదానికి ఈ పట్టీలు 4 పట్టీలు ఉంటాయి. మనకు లోపలికి వెళ్ళే ఫిట్ అయిపోతుంది. ఈ ఆల్రెడీ దీంట్లో ఫ్లగ్ లాంటిది ఉంటుంది, మనకు ఓన్లీ జస్ట్ ఫ్రెష్ చేసుకోవడమే అందులో. అట్లనే చూసినట్టయితే మనకు ఎల్ఈడి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఈ మధ్యలో ఏంటంటే బైక్ వచ్చిన లైట్లు ఏం సరిపోతున్నాయి, అందుకని దీనికి ముఖ్యంగా ఇది బైక్లకు పెట్టుకోవచ్చు. సూపర్ కంపెనీ మంచి బ్రాండెడ్ ఉంటుంది, బైక్లకు పెట్టుకోవచ్చు. దీని ఫిట్టింగ్ కూడా మనము ఇది ఉంటుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా పెట్టుకోవచ్చు దీన్ని. అంటే ఈ మధ్యలో ఏంటంటే నైట్ జర్నీ చేసిన వాళ్ళకు బాగా ఎప్పుడు బండికి ఉన్న లైట్లు మాత్రం అంత క్లారిటీ ఉండదు, అవుతుంది. ఎదుటి నుంచి వచ్చే బండికి మనకు అంత క్లారిటీ ఉండదని చెప్పేసి చాలామంది ఇప్పుడు ఎల్ఈడి లైట్లు పెట్టుకుంటారు. ఇది కాకుండా మనకు కావాలనుకుంటే ఇప్పుడు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎందుకు, మళ్ళీ మనకు లోపలికే పోతాయి నీళ్ళు, బండికి ఇట్లా వాష్ చేసినప్పుడు పోతుంది అనుకుంటే మనకి ఇంకొకటి వచ్చింది. ఇది 100% గ్యారంటీ ఇవ్వగలుగుతా. దీనికి ఏంటంటే ఇది లోపల మనం ఓన్లీ ఆ బల్బు తీసుకొని ఈ బల్బు పెట్టుకోవడమే. ఎల్ఈడి లైట్లు ఇంకొన్ని వచ్చినాయి ఏంటంటే దానికి వెనకాల ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ఉండడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు హీట్ అవుతుందో తెలియదు, అది పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీరు 24 hours యూజ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చుకోవచ్చు. మీకు వద్దనుకుంటే రిటర్న్ ఇచ్చుకోవచ్చు. అంత గ్యారెంటెడ్ పీస్ ఇది మొత్తం స్టీల్ కోటింగే వస్తుంది. మీరు ఒక్కసారి చూసినట్టయితే ఇది మొత్తం ₹450 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే. లోపలంతా స్టీల్ కోటింగే వస్తుంది, మీకు సైడ్లో మాత్రమే ఎల్ఈడి ఉంటుంది. మనకి ఎప్పుడైతే మనకు వద్దనుకుంటే మీరు దీన్ని రిటర్న్ కూడా చేసుకోవచ్చు. అంత గ్యారెంటెడ్ పీస్ ఇది. మనకి ఇంకోటి ఎల్ఈడి లైట్లు వచ్చేది బండితో వచ్చేది మాత్రం అంత క్లారిటీ కనబడదు, ఎల్లో కలర్ వస్తుంది. చూసేందుకు మనకు ముందనికైతే అంత ఫోకస్ అయితే ఉండదు. ఈ పీస్ మీరు తీసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే కూడా మీరు ఇది రిటర్న్ చేసుకోవచ్చు. అంటే 24 hours అంటే 1 day మీరు సాయంత్రం నడుపుకున్న తర్వాత ఒక క్లారిటీ అని వస్తుంది మీకు, ఇది మనకు ఫోకస్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఇది మీరు వాడుకున్న తర్వాత మీరు పొద్దున్నే వద్దనుకుంటే రిటర్న్ చేసుకోవచ్చు. ప్యూర్ ఎల్ఈడి లైట్లు అది వచ్చేసి. అట్లనే ఛార్జర్ ఇప్పుడు చాలామందికి ఇబ్బంది పడుతున్నది ఏంటంటే బండ్లలో పోయినా, ఆటోలలో పోయినా, టాటా ఏసీలలో పోయినా చాలా ఇప్పుడు ఆ చిన్న ప్లగ్గులు ఉంటాయి మన దగ్గర. ఇలాంటి ఛార్జర్లు, పెద్ద ఛార్జర్లు ఉంటాయి, అవే కావాలని ఊకే డ్యామేజ్ అవుతుంటాయి, ఖరాబ్ అవుతుంటాయి. ఈ ఛార్జర్లు మనం
మనము ఇంట్లో ఏదైతే ఛార్జర్ యూజ్ చేసుకుంటున్నామో అదే ఛార్జర్ని మనము దీంట్లో ఈ బోర్డులో యూజ్ చేసుకోవచ్చు. ఇది సూపర్ కంపెనీ వచ్చేసి మనకు 24, 12 రెండింటి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంట్లో ఎట్లా పెట్టుకుంటున్నామో ప్లగ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇది ఒకవేళ వద్దు, ఈ హోల్డర్ లేదు మన దగ్గర, ఓన్లీ యూఎస్బీ ఉందంటే ఈ హోల్డర్ తీసేసుకొని యూఎస్బీ అవకాశం కూడా ఉంటుంది. మీకు యూఎస్బీ కూడా పెట్టుకోవచ్చు. ఇది చిన్నగా ఉంటుంది. మీరు బండిలో టాటా ఏసీలలో కానీ, కార్లలో కానీ, లారీలో కానీ 12 and 24 2-in-1 దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. కంఫర్టబుల్ ఉంటుంది, మీకు పెట్టుకొని కూడా ఈజీగా ఉంటుంది. ఓన్లీ ఒక వైర్ క్యారీ చేస్తే సరిపోతుంది. మొత్తం హోల్డర్ కూడా క్యారీ చేయవలసిన అవసరం ఉండదు. మనం ఇంట్లో యూజ్ చేసుకున్నట్టే యూజ్ చేసుకోవచ్చు. ఈ బోర్డు ఇది వచ్చేసి మనకు సూపర్ కంపెనీ మంచి బ్రాండెడ్ పీస్ వచ్చేసి మనకు 2-in-1 అంటే 24 యూజ్ చేసుకోవచ్చు, డబుల్ బ్యాటరీకి యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ బ్యాటరీకి యూజ్ చేసుకోవచ్చు. 2-in-1 మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు లారీలలో అంతా అదే. అట్లనే మళ్ళా ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు, ఇంట్లో పెట్టుకునేది దోమలు ఇట్లా వస్తే మనకు అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, దోమలు రాకుండా. మనకు దాంట్లోనే సేమ్ కోబ్రా కంపెనీలో కూడా వస్తుంది. కోబ్రా వచ్చేసి మన ఇంట్లో బోర్డు లెక్కనే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఇది కోబ్రా ఛార్జరు సేజ్ యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇది ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది. అది ముందు చూపించిన దానికన్నా ఇది ప్లేస్ ఎక్కువ తీసుకుంటుంది, అది కొంచెం తీసుకుంటుంది. ఇది కూడా 2-in-1 24, 12 రెండు యూజ్ చేసుకోవచ్చు. ఇది రెండు విధాలుగా మనం ఇంట్లో బోర్డు లెక్క ఉంటుంది. ఇది ఈ రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పెద్దగా ఉంటుంది కనుక మనకు ప్లేస్ ఎక్కువ కేటాయించవలసి వస్తుంది దీనికి. ఇది లారీలకు పెద్ద బండ్లకు అయితేనే మనకు సూటబుల్ ఉంటుంది. చిన్న బండ్లకు అయితే కొద్దిగా ఇబ్బంది ఇది పెట్టుకోనికి. అట్లనే వస్తే హెడ్ లైట్ ఓరింగ్ కిట్. హెడ్ లైట్లో ఇప్పుడు ఏంటంటే హెడ్ లైట్ ఓన్లీ రీలే పోతే రీలే వేసుకోవచ్చు. ఇక మనకు ఓరింగ్ మొత్తం పోయింది అనుకుంటే అది ఊకే కనెక్షన్ ఇచ్చుకోవాలి, దానికి దీనికి ఎందుకు ఈ రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఇది హెడ్ లైట్ మొత్తం ఓరింగ్ కిట్ వచ్చేస్తుంది. దీంట్లోనే బల్బులు పెట్టుకోనికి 2 హోల్డర్లు వస్తుంది, హెడ్ లైట్ రీలే ఉంటుంది, ప్లస్ ఓరింగ్ కిట్ అంతా. దాన్ని రఫా తీసేసుకొని ఓన్లీ కిట్ ఎక్కించుకొని దీంట్లో బల్బులు ఎక్కించుకొని డైరెక్ట్ బ్యాటరీకి కనెక్షన్ ఇచ్చుకుంటే అయిపోతుంది. కిట్ టోటల్ కిట్ ఇది 24 వోల్టేజ్ 12 వోల్టేజ్ రెండు అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఇది ఈజీ అనమాట. ఇక ఓరింగ్లు జాయింట్ చేయడము మళ్ళీ అంత ఇబ్బంది ఎందుకని చెప్పేసి డైరెక్ట్ ఓరింగ్ కిట్ వేసుకున్నారనుకో హెడ్ లైట్ కూడా క్వాలిటీ వస్తుంది, మంచిగా వస్తుంది. మళ్ళీ ఊకే పోనీకి ఇబ్బంది ఉండదు. అట్లనే చూసినట్టయితే రివర్స్ ఆర్ఎం ఇవన్నీ మ్యాక్సిమం మన దగ్గర సూపర్ కంపెనీ ఎక్కువ వస్తుంది. రివర్స్ ఆర్ఎం ఎయిర్టెల్ ఇప్పుడు ఏదైతే మనం బండి ఉన్నప్పుడు షోరూమ్ నుంచి ఏదైతే వస్తుందో యాజ్ ఇట్ ఈజ్ అదే సౌండ్ వస్తుంది. 24, 12 రెండు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి సూపర్ కంపెనీలో. అట్లనే చూసినట్టయితే ఇప్పటిదాకా మన దగ్గర ఇనోవా వచ్చేసి ఫోక్ ల్యాంప్ లేవు, ఇప్పుడే రెగ్యులర్గా వచ్చినాయి. దీంట్లో మన దగ్గర రెగ్యులర్ వచ్చేదే పీసే ఉంది, ఇనోవా ఫోక్ ల్యాంప్స్. మనకు ఈ 2 పట్టీలు లోపల వస్తాయి. ఇనోవా ఫోక్ ల్యాంప్లు షిఫ్ట్ ఇంతకుముందుకు ఫోక్ ల్యాంప్ చూసినాము. షిఫ్ట్ది వేరుంటుంది, ఇది వేరుంటుంది. ఒక్కసారి మీరు చూసినట్టయితే మధ్యలో 4 LEDలు ఉంటాయి. దీంట్లో వచ్చేసి ఇది మొత్తం లోపలనే కూర్చుంటుంది. ఏదైతే బ్రాకెట్ ఉన్నదో చూడండి, ఈ బ్రాకెట్ ఫిట్ అయిపోయి లోపల కూర్చుంటుంది. బయటకు అవుపించేది ఇది క్రాస్ ఉంటుంది. ఇది లోపల మనకు 4 LEDలే వస్తాయి చూడండి. ఇనోవాది 4 LEDలే వస్తుంది. ప్లేట్ వచ్చేసి ఎడల్పు వస్తుంది. అదే ఇనోవాది అయింది అనుకోండి రౌండ్గా వచ్చేస్తుంది. ఇది చూడండి, ఇది 2 వస్తుంది. లెఫ్ట్ రైట్ 2 ఉంటుంది. ఒక బాక్స్కి 2 వస్తుంది. LED ప్యూర్ LED. ఈ మధ్యలో ఏడ కనబడుతుంది మనకు వచ్చేది నార్మల్ LED లైట్లు ఫోక్ ల్యాంప్లు ఉంటేనే కింద ఏమున్నది ఏం లేదు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అటుగాక కొంతమంది ఫోక్ ల్యాంప్లు వేసుకోకుండా ఎక్స్ట్రా ఫిట్ చేసుకుంటారు. ఎక్స్ట్రా ఫిట్ చేసుకోవడం వల్ల ఏంటంటే బండి వాష్ చేసినప్పుడు కానీ దానికి దీనికి ఇబ్బంది ఉంటుంది, కొద్దిగా త్వరగా పోయే అవకాశాలు ఉంటుంది. ఇది ఎక్స్ట్రా పెట్టుకున్నారనుకోండి అంత జల్దీ పోయే అవకాశాలు ఉండదు. మనకు లోపల ఉంటుంది కనుక సేఫ్టీగా ఉంటుంది, నీళ్లు పోయే అవకాశం కూడా ఉండదు. ఇది ఏమైందంటే ప్లాస్టిక్ కాకుండా ఐరన్ వస్తుంది. ఇది బయట కోటింగ్ మొత్తం ఐరనే ఉంటుంది. అందుకని లోపలికి నీళ్లు పోయే అవకాశం మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇది వేసుకుందంటే ఓల్డ్ ఇనోవాకు వస్తుంది. ఓల్డ్ ఫార్చునర్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అట్లనే ఉంటుంది. ఇక మళ్ళీ వివరించే ప్రయత్నం అయితే చేస్తాము. ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్లు
కోబ్రా ఫ్యాన్లు వచ్చినాయి. కోబ్రా వచ్చేసి దీంట్లో 24, 12 రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. వచ్చేసి మనకి ఇప్పుడు క్యాబిన్లో వచ్చేసి బాగా హీట్ ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది జేసీబీలకు కానీ చిన్న చిన్న బండ్లకు ఏదానికైనా యూజ్ చేసుకోవచ్చు. 24 వచ్చేసి ఇది 8 ఇంచెస్ ఉంటుంది. ఇంకోటి 24 వచ్చేసి కూడా ఉంటుంది, అది 9 ఇంచెస్ ఉన్నది. 9 ఇంచెస్ 12 ఇంచెస్ రెండు రకాలు ఉంటుంది. ఈ ఫ్యాన్ కోబ్రా ఫ్యాన్ మంచి బ్రాండెడ్ పీస్ వచ్చేసి ఇది మనకు చాలా రోజులు మనకి ఎక్కువ ఉంటుంది. దీంట్లో వచ్చేసి రెడ్ కలర్ ఏదైతే 24 వోల్టేజ్ ఉంటుందో ఎడల్పు ఎక్కువ ఉంటుంది. ఈ మధ్యలో ఫ్యాన్ లేని ఎండాకాలం చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక మన దగ్గర 12, 24 రెండు అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మళ్ళీ ఇంకో పీస్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇంకోటి చిన్నది మామూలుగా టాటా ఏసీలలో కానీ చిన్న చిన్న కార్లలో కానీ మనకు పెట్టుకోనికి ఇది చిన్న పీస్. ఇది వచ్చేసి ఇది 12 ఉంటుంది. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉంది, పెట్టుకొని కూడా ఎక్కడంటే అక్కడ మనకు ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఈ చిన్న బ్రాకెట్లో 2 స్క్రూలు పెట్టుకోవచ్చు. మనకు వైరింగ్ ఆల్రెడీ ఈడ ఆన్ ఆఫ్ మనకి ఎప్పుడంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది 2 అయినా ఉంటుంది. ఈ 2 కనెక్షన్లు మనకు బ్యాటరీ నుంచి ఏదైతే లోపల వైర్లు ఏమైనా ఉంటాయి కదా, ఆ 2 వైర్లు ఫిట్ చేసుకుంటే మనకు ఈజీగా గాలి వస్తుంది, ఉబ్బరం అనేది ఉండదు. ఈరోజు అయితే మాత్రం ఇంతే. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇప్పటివరకు అయితే నా వీడియో ఇంతవరకు చూడని వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు మీరు చూసిన వాళ్ళకి ఇంకొక 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అప్పటిదాకా ఏం చేస్తారంటే మళ్ళీ ఇంతకుముందుకు ఏ అయితే వీడియోలు వచ్చినాయో అవన్నీ వీడియోలు మళ్ళీ ఒకసారి రిపీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.